తెలుగు వారికి తాజా సమాచారం అందించడానికి తొలి అడుగు వేస్తున్న న్యూస్1 తెలుగు ఛానల్ కు స్వాగతం. ఏడాది పాలనపై కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్. ఏడాది కాలం జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై వివరాలు వెల్లడించిన ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన అవినీతి బయటపెట్టిన ఎమ్మెల్యే దగుమాటి. అమృత్ పైలాన్ని కూల్చివేసి ఆ నిధులని దోచేసి వైసీపీ డ్రామాలు చేస్తుందన్న ఎమ్మెల్యే. కావలిని కాపు కాసుకుంటూ ప్రజలకి అండగా ఉండి అభివృద్ధి చేసి చూపిస్తానన్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి మాట్లాడుతూ, పైలాన్ ధ్వంసం చేస్తే ఆ పైలాన్ని ఆఫ్ట్రాల్ అంటూ ప్రతాప్రెడ్డి మాట్లాడారు. అమృత్ పైలాన్ ధ్వంసంలో విలేకరులను ప్రతాప్రెడ్డి పావులుగా వాడుకున్నారు. 57,92,00,000తో అమృత్ పథకం టెండర్లను కేఎస్ఎల్ఆర్ కంపెనీ దక్కించుకుంది. 7 ఏళ్లలో పనులు పూర్తి చేయాలి. ట్యాంకులు మాత్రమే కట్టారు, 160 కిలోమీటర్ల పైప్ లైన్లకి కాను. 83 కిలోమీటర్ల పైప్ లైన్ వేయకుండా కోట్ల రూపాయల డబ్బులు స్వాహా చేశారు. అమృత్ పథకంలో పైప్ లైన్ వేయకుండా 13 కోట్ల రూపాయల దోచుకున్నారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి వెళ్లాయో నిజం బయటకు రావాలి. పైప్ లైన్ వేయకుండా తాగునీటి కొరత సృష్టించి గత వైసీపీ 5 ఏళ్లు నీటి ట్యాంకర్లతో 9,55,00,000 నిధులు వెచ్చించారు. అమృత్ పథకం 4,51,00,000 నీటి పన్నులు వసూళ్లు అయ్యేవి. 27 కోట్ల రూపాయలు తాగునీటి భారం మున్సిపాలిటీపై పడింది. అమృత్ పథకానికి మున్సిపాలిటీ 51,92,00,000 రుణాలు తెచ్చింది. అసలు తీర్చకపోగా వడ్డీ చెల్లిస్తుంది. మున్సిపల్ ఎన్నికలు జరగకపోవడంతో 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. కావలి మున్సిపల్ ఎన్నికలు జరిగితే కౌన్సిల్కు అన్నీ తెలుస్తాయని ఎన్నికలు జరగకుండా చేసిన ఘనత మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డిది. ప్రెస్ క్లబ్ కోసం అమృత్ పైలాన్ ధ్వంసం చేసిన ప్రతాప్ కుమార్ రెడ్డి 5 ఏళ్లలో పైలాన్ ఎందుకు కట్టించలేకపోయారు? ఇదే పైలాన్ని నా సొంత నిధులతో శంకుస్థాపన చేసి నిర్మిస్తా. 94% అమృత్ పథకం పనులు పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. కానీ పనులు చేయలేదు. దోషులను శిక్షించేందుకు విజిలెన్స్ కమిటీ వేద్దామా? నీటి శుద్ధి ప్లాంట్ 84% పూర్తి చేశారని చెబుతున్నా పనులు చేయలేదు, డబ్బులు దోచేశారు. ఉదయగిరి రోడ్డులో జాతీయ రహదారి నిర్మాణానికి మున్సిపాలిటీ సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ నుంచి వచ్చే 7,40,00,000 రూపాయల విలువ చేసే పైప్ లైన్ ధ్వంసం చేశారు. కాంట్రాక్టర్లతో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్రెడ్డి కుమ్మక్కు అయ్యాడు. ఒక్క తాగునీటి పథకంలోనే 35 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది. వచ్చే 5 ఏళ్లలో కావలి నియోజకవర్గం అన్ని విధాల అభివృద్ధి చేసి చూపిస్తా. అమృత్ వాటికత సీవేజ్ ప్లాంట్ పాపిరెడ్డి చెరువు దగ్గర నీళ్లు కలుషితం అయిపోతుంది. నీ సాక్షిగా ఫోన్లన్నీ ఆపేసి కెమెరాలన్నీ ఆపేసి కరెంట్ ఆపేసి నువ్వు నీ అనుసరితనం నీకు సంబంధించినటువంటి కొంతమంది అక్యుడేషన్ లేనటువంటి వ్యక్తులు పెట్టి ధ్వంసం చేశారు. ఈరోజు గూగుల్ ట్యాగ్ చెబుతుంది, నీ సల్ఫర్ టాప్ చెబుతుంది, నీ సల్ఫర్ డబ్బు చెబుతుంది. ఆ టైంలో అక్కడ ఉన్నామని బయట పెట్టమంటావు ప్రతాప్ రెడ్డి. నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా ప్రతాప్ రెడ్డి. ఈరోజు కావాలని పైలాన్ని ధ్వంసం చేసి ఏమి ప్రజలకు మనం సందేశం పెట్టినట్టు ఇదే మనం మా టైంని వెచ్చించి ఎమ్మెల్యేని మనం నన్ను గెలిపించిన పాలనకి మనం ఇచ్చే గిఫ్ట్ ధ్వంసాన్ని ఈ సందర్భంగా వారిని కూడా అడుగుతూ నెక్స్ట్ ఇది అమృత పథకానికి సంబంధించిందండి. ఆ పైలాన్ని కోల్చక కారణం ఈ అమృత పథకం ప్రజలకు తెలియకూడదు. ఈ అమృత పథకం 59 కోట్ల రూపాయల కుంభకోణం, 59 కోట్ల రూపాయలు జరిగిన అవినీతి ప్రజలకు తెలియకూడదు, గుర్తు తెలియకూడదు.
ఈ రోడ్డు మీద పోతూ ఆ శిలాఫలకం కనిపించినప్పుడల్లా ఏమైంది రాసే ఈ అమృత పథకం ఇంకా నీళ్ళు ఇవ్వలేదని అనుకుంటారని దాన్ని మర్చిపోవడం కొరకు దాన్ని డైవర్ట్ చేయడం కొరకు కాంట్రాక్టర్కి ఒక హెచ్చరిక ఇవ్వడం కొరకు నేను ఏమైనా చేయగలను, కట్టిన స్థూపాన్ని పగలగొట్టాను కాబట్టి నేను ఏమైనా చేయగలను, నువ్వు నాతో ఫాలో అయితేనే నీకు ఇక్కడ పనిచేయగలను నమ్మకాన్ని కల్పించడం కొరకు దాని వెనక నా అవినీతి చేయడం కొరకు ప్రెస్ వారి పేరు చెప్పి ప్రెస్ క్లబ్ పేరు చెప్పి పాపం దాంట్లో ఉన్న అమాయకులని ఆచరణగా తీసుకుని రెండు వర్గాలు చేసి వాళ్ళ మధ్య అనేకతను తెచ్చి అక్యుడేషన్ లేని యూట్యూబర్స్ తన సొంత పార్టీకి సంబంధించిన పేపర్కి సంబంధించిన విలేకరులను పెట్టుకుని నైట్ ధ్వంసం చేసి, ఎందుకంటే అదే మన లాంటి పేరు చెప్తే కేసులు పడతాయి, ప్రెస్ వాళ్ళ పేరు చెప్తే కేసులు రావు, ప్రెస్ వాళ్ళు అందరూ అనుకుంటే పేపర్లో రావు, టీవీలో రావు. ఈ ఊరికి తెలియకుండా ఉండడం కొరకు ఒక దుర్మార్గమైనటువంటి విధానంలో వాళ్ళని వాడి వాళ్ళని రోడ్డుకి ఎక్కించి కావాలంలో ప్రెస్ వాళ్ళు ఎంత ప్రశాంతంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తుంటే వాళ్ళు ఎక్కడున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు, వాళ్ళ జీవితాన్ని వాళ్ళు చేస్తూ కావాలంలో ప్రజలందరినీ కూడా ఎడ్యుకేట్ చేస్తూ కావాలి సమస్యలను నిలువలు ఎత్తున్న సమస్యలన్నింటినీ కూడా ప్రజలు ముంగిటి పెట్టేటువంటి విలేకరుల మధ్య అనేకతను తెచ్చి రెండు వర్గాలుగా జర్నలిస్టుల తప్పు ప్రెస్ క్లబ్గా రెండు వర్గాలుగా తీర్చి ఇద్దరి మధ్య కొట్లాట పెట్టి మంటల్లో చలిగాకుతున్న ప్రతాప్ రెడ్డి చేసిన వైరులోనే ఈరోజు పైలాలు కోసడం జరిగింది. దీనికి సంబంధించిన వెనక ఎంత డబ్బు దుర్వినియోగమైన సందర్భంగా మీకు అందరూ కూడా తెలియజేస్తారు. అమృతం కావలి మున్సిపాలిటీ, కావలి వాటర్ సప్లై ఇంప్రూవ్మెంట్ స్కీమ్ అండ్ పెర్ఫార్మెన్స్ బేస్డ్ ఓఎండం ఫర్ 7 years ఇంక్లూడెడ్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ అమృత వన్ కింద దీన్ని శాంక్షన్ చేస్తే కాంట్రాక్ట్ 7 సంవత్సరాలు కావలి ప్రజలకి దాన్ని కంప్లీట్ చేసి నీళ్ళు ఇవ్వాలి. దానికి టెండర్ పిలిచిన దగ్గర నుంచి 15 నెలల్లో పూర్తి చేస్తానని అగ్రిమెంట్. నెక్స్ట్ ఇక్కడ విలేకరులు కావచ్చు, పుర ప్రముఖులు కావచ్చు, మీకు అన్నీ కూడా చూపించే ఫైనాలకు సంబంధించినటువంటి ఎందుకు కొట్టారో కొట్టాల్సిన అవసరం ఆయన పేరు లేదని చెప్పారు. ఆయన పేరు కూడా మీకు ఉంది. ఇది కాదు వాస్తవం. వాస్తవమైన విషయాన్ని ఇంకొక 10 నిమిషాల్లో మీకు చెప్తా. నెక్స్ట్ ఆ ప్లేస్ మాట్లాడకపోయినా కనీసం తాగే నీటిలో కూడా శుద్ధితనాన్ని ఉండాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం మోడీ గారు నెక్స్ట్ ఇంకోటి ఉందమ్మా, నెలకి 38 లక్షలు కావాలి మున్సిపాలిటీ పే చేస్తున్నారు. ఈ డబ్బులు యాడ్ కావాలి. 15th ఫైనాన్స్ రాలా. మున్సిపల్ ఎన్నికలు జరిగితేనే సెంట్రల్ గవర్నమెంట్ 15th ఫైనాన్స్ ఇస్తుంది. ఈ భోగాతం తెలియకుండా ఉండాలంటే మున్సిపల్ ఎన్నికలు జరపకూడదు. అందుకని రూపాయలు 17 సంవత్సరంలో 7/9/2017 55,27,52,000 రూపాయలతో ఈ వర్క్ టెండర్ పిలవడం జరిగింది. దానికి సంబంధించిన కాంట్రాక్టర్ దానికి సంబంధించిన కాంట్రాక్టర్ 4.79% ఎక్సెస్ ఉన్న రేటు కంటే ఎక్కువ 4.79% ఎక్స్ట్రా, అంటే 100 రూపాయల వరకు ఇప్పుడు 104.79 అయింది. దానికి ఎక్సెస్ పడితే దాని రేటు ఈ రోజు 57,92,28,820 రూపాయలకి కావాలి. ప్రజలు మంచినీటి కోసం ఈ పథకాన్ని పెట్టి 15 నెలల్లో అగ్రిమెంట్ 15 నెలల్లో ఈ వర్క్ పూర్తి చేయాలని దీన్ని 7 సంవత్సరాల పాటు అయితే 2020 నాటికి ప్రాజెక్టు పూర్తి అవ్వాలి. కానీ దుర్మార్గంగా ఈ రోజు కూడా పూర్తి కాల 59 కోట్లు ఆంఫట్ అయిపోయింది. వర్క్ జరగల. ఎక్కడ నీళ్ళు ఇచ్చారో తెలీదు, ఎక్కడ ట్యాబ్లు బిగించారో తెలీదు. ప్రజలకు కనిపించే మటుకు కట్టారు. భూమిలో ఉండే ఎవరికి అర్థం కాదు కాబట్టి మట్టేసి పూర్తి చేశారు. ఈ రోజు ఎవరు ఎత్తుకుపోయారో అర్థం కాల. నేను ఈ సందర్భంగా కావాలి మనది, మన కావాలి మనది. ఎవరు వచ్చి దోచుకోవడానికి ఎవడప్ప సొత్తు. అధికారులు కావచ్చు, 2 సంవత్సరాల ఉద్యోగ ధర్మంలో ఇక్కడికి వస్తారు.
లేదా ఇంకొకరు వస్తారు. కానీ కావాలని దోచుకోవడానికి, కావాలని ధ్వంసం చేయడానికి మనం చూస్తూ కట్టించవద్దని చెప్పి ఆనాటి కావాలని సంబంధించిన ప్రెస్ మిత్రులందరూ, అక్యురేషన్ ఉన్నటువంటి ప్రెస్ మిత్రులందరూ వెళ్ళి ఎమ్మెల్యే గారిని, ఆర్టీఓ గారిని, డిఎస్పీని, మున్సిపల్ కమిషన్ని, అదేవిధంగా తహసీల్దార్కి ఇచ్చినటువంటి అర్జీ అండి. ఒకసారి నేను చదివి వినిపిస్తాను. 10వ తేదీన వాళ్ళు ఇవ్వడం జరిగింది. కావలి జర్నలిస్టు సంఘం తరఫున గౌరవనీయులైన కావలి శాసనసభ్యులు, సబ్ కలెక్టరు, డిఎస్పీ, మున్సిపల్ కమిషనర్, తహసీల్దార్ గారి దివ్య సమూహములకు అమృత పథకం కొరకు నిర్మించిన పైలాన్ మీడియా పేరుతో తొలగించి అదే స్థానంలో ప్రెస్ క్లబ్ కట్టడ కొరకు శంకుస్థాపన చేస్తామన్న శాసనసభ్యులు గారి ఆలోచనలు విరమించుకోవాలని మనవి. ఎవరు కట్టాలన్నారు? ఎవరు గుర్తించారు? పైలాన్ కూల్చి కట్టాలనుకుంది ఎమ్మెల్యే, ఆనాటి ఎమ్మెల్యే. అంటే 14/4/2020 నాటికి ఉన్నటువంటి ఎమ్మెల్యే దీన్ని కదగొట్టాలంటే ఆనాడు కావలిలో ఉన్నటువంటి పత్రికా విలేకరులందరూ కూడా వెళ్ళి ఆయనకి అక్కడే రిప్రజెంటేషన్ ఇస్తూ అధికారులందరూ కూడా తెలియజేశారు. ప్రెస్ క్లబ్ నిర్మించిన తలుచుకున్న ఏడలో పెన్షన్ల భవనానికి తూర్పు వైపున ఖాళీగా ఉన్న ప్రభుత్వ స్థలాన్ని వివాద రహితమైన ప్రత్యామ్నాయ ప్రభుత్వ స్థలంలో ప్రెస్ క్లబ్ కొరకు మంజూరు చేయించి తదుపరి స్థలంలో శంకుస్థాపన చేయించాలని మనమేమి. జర్నలిస్టులు ఎన్టీవీ ఈరోజు ప్రతాప్ కుమార్ రెడ్డి పక్కన రైట్ గా ఉన్నటువంటి ఎన్టీవీ బి సురేష్ కుమార్ ఎన్టీవీ రిపోర్టర్, అదేవిధంగా శ్రీకాంత్ ఆంధ్రజ్యోతి, సిహెచ్ మధు చిలక మధు సిఎండి న్యూస్ అధినేత సివిఆర్ న్యూస్, ఎం కోటేశ్వరరావు ఆంధ్రజ్యోతి కావలి సీనియర్ జర్నలిస్టు, అదేవిధంగా వెంకట సురేష్ ఆంధ్రజ్యోతి, ఆనందరావు స్టూడియో, పి శ్రీనివాసులు ఐ న్యూస్, బి నారాయణ జన్ న్యూస్, యు నాగేశ్వరరావు వార్తా నాగేశ్వరరావు, అదేవిధంగా ప్రజాశక్తి నారాయణ, ఇలా వీళ్ళందరూ కూడా పోయి ఎమ్మెల్యే గారికి ఇచ్చారు, నాకు సభ్యులకు ఇచ్చారు, డిఎస్పీకి ఇచ్చి వాళ్ళు రాసిన రాతలోనే ఉన్న ప్రధాన అజెండా ప్రెస్ క్లబ్ కొరకు శంకుస్థాపన చేస్తామన్న ఆలోచన విరమించుకోవాలి. అమృత పథకం దాంట్లో ఇంతకంటే ఎవిడెన్స్ ఎక్కడైనా ఉందా నేను అడుగుతున్న దయచేసి అర్థం చేసుకోండి. దాన్ని ఈరోజు నేనేదో ఆయన మీద కేసులు కట్టించినట్టు, నేనేదో ఆయన ఏదో హింస పెట్టినట్టు, ప్రజలే 31 ఓట్లు వేసి నన్ను గెలిపిస్తే ఆయనకి వేసిన శిక్ష కంటే ఈరోజు కట్టిన కేసు పెద్దది కాదు. మళ్ళీ నేను ఆయన మీద కేసు కట్టాలని నాకు అర్థం కాదు. నెక్స్ట్ అన్న కావలి నియోజకవర్గంలో, కావలి పట్టణంలో ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని ముందుగా నన్ను అనడం జరిగింది. దానికి సంబంధించి సైట్ కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్ పక్కన ఏపీ కాంపౌండ్ రానుకునే స్థానంలో ఇస్తామని చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ వచ్చి అది అధికారులతో కూడా మాట్లాడడం, దానికి అధికారులు సమ్మతించున్నారు. ఈ నెల 12వ తారీఖు బాగుంది, దానికి శంకుస్థాపన చేయాలని ఈరోజు ప్రెస్ సోదరులంతా అడగడం, ఈరోజు అభ్యర్థుల మాత్రం నాకు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈరోజు సబ్ కలెక్టర్ గారితో మాట్లాడి 12వ తారీఖు దానికి శంకుస్థాపన కార్యక్రమాలు తప్పకుండా చేసేదానికి ముందుంటామని తెలియజేస్తున్నాం. ఆయన చెప్పాడు ఏలూరు కాకుండా కార్నరు ఎంఆర్ఓ పక్కన అక్కడ ఏముందంటే అమృత శిలాలు తప్ప ఒక్కొక్క విలేకరులను గుర్తించి దాన్ని పగలగొట్టద్దు, అక్కడ మా పేరు ప్రశ్నలో పోతుంది వాళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. కాదు నేను పడతాను, ఎంఆర్ఓ పక్కన ఏటీఎం కాంపౌండ్ ఆ కార్నర్లో ఉండే దగ్గర కడతాను, 12వ తేదీ శంకుస్థాపనకు వస్తానని కూడా ఆయన చెప్పారు. దయచేసి అర్థం చేస్తాను. 11 నైట్కి కూల్చారు. ఆ ప్లేస్లో ఈరోజు బ్యానర్ పెట్టారు. ఆ బ్యానర్కి కావలి జర్నలిస్టులు ఆహ్వానించినట్టుగా ఒక ప్రజాప్రతినిధి నైట్ వరకు ఉన్నప్పుడు అమృత స్థూపాన్ని కూల్చిన ప్లేసులో ఎమ్మెల్యే గారు బ్యానర్ వేసి ఆహ్వానిస్తే వెళ్తారా? ఎలా కూల్చారో దాన్ని పేర్చేంత వరకు క్రిమినల్ కేసు కట్టండి అని కూర్చుంటారా? ఉదయాన్నే శంకుస్థాపన పోతారా? దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇంతకంటే ఇంకేమన్నా ఉందా అని
క్రితం. నెక్స్ట్ ఆయన పేరు ఇక్కడ ఉంది చూడండి. ఇది శిలాఫలకం. అమర్నాథ్ రెడ్డి, నారాయణ గారు, చంద్రమోహన్ రెడ్డి, రాజమోహన్ రెడ్డి, పేద రవిచంద్ర, వాకాటి నారాయణ రెడ్డి, తిప్పే సుబ్రహ్మణ్యం, ఇంకొక ఆయన ఈరోజు దామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, కోటరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. ఇది ప్రోటోకాల్, ఇది ప్రభుత్వ ప్రోటోకాల్. ఆయన పేరు లేదని చెప్పారు. నెక్స్ట్ నా పేరు లేకుండా పైలాన్ శిలాఫలకాన్ని ఏర్పాటు చేశారు, దాన్ని కొట్టాలా అని చెప్పి కుట్ర పని ఏ విధంగా అమలుపరిచాడో సవివరంగా పూర్తిగా అన్ని ఆధారాలతో సహా కూడా వచ్చారు. ఎందుకంటే ఆనాడు పాపం కాలంలో జర్నలిస్టుల్ని 2 గ్రూపులుగా చేసి వాళ్ళని మళ్ళీ జర్నలిస్ట్ క్లబ్ పెట్టిస్తారని చెప్పి ఆ సాగు పెట్టి పైలాన్ని ఏ విధంగా కూర్చోడో ఆ సంఘటన కూడా పూర్తిగా చెప్తాను. ఇక్కడ నెంబర్ కూడా నా దగ్గరికి పాపం ఆ కేఎస్ నోటుడు ఎవరు చెప్తే ఒకరు మారు 1 సైడ్ వెళ్ళిపోతా ఉంటాడు. చూసుకోండి, నేను చాలా క్లారిటీగా చెప్పా. తొందరపడి దూకబాక పూర్తి అసూరెన్స్ తీసుకో. జర్నలిస్ట్ క్లబ్ ఎదిరిస్తాడంటే పైలాన్ని వదిలేసి వెనక్కి కట్టుకోండి లక్ష్యంగా నా వంతు నేను సహాయం చేస్తానని చెప్పి రానుడి ప్రతాప్ కుమార్ కళ్యాణ మండపంలో అతని ఆధ్వర్యంలోనే. నమస్కారాలు. ఈనాడు నేను నిర్వహించినటువంటి పవర్ పాయింట్ ప్రజెంటేషన్కి ఇక్కడికి విచ్చేసినటువంటి ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, యూట్యూబ్ ఛానల్స్ అందరికీ కూడా పేరు పేరున స్వాగతాన్ని తెలియజేస్తూ, మీ అందరి ఆదరాభిమానాల మధ్య, మా కావలి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల మధ్య సంవత్సరం పూర్తి చేసుకుంటున్నటువంటి తరుణంలో కావలి గురించి, కావలి ప్రజల ఇబ్బందుల గురించి, కావలిలో జరిగిన గత 5 సంవత్సరాల విధ్వంసం గురించి, ఈ 1 ఇయర్లో జరిగిన అభివృద్ధి గురించి ప్రజల ముంగిట, మీ ముంగిట ఉంచాలని ఈ రోజున ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా ప్రధానంగా అనవసరంగా పత్రికా మిత్రుల మీద లేనిపోని నిందలేస్తూ కావలిలో 2 వర్గాలుగా చీల్చి పైలాన్ని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక ఆస్తి ధ్వంసం అయిపోయినటువంటి దాంట్లో సంబంధం క్రియేట్ చేసి గత పాలకులు ఇబ్బంది పెట్టినటువంటి వైనాన్ని మీ అందరికీ తెలియజేయాలని, పైలాన్ని ఎలా కూర్చారు, ఎందుకు కోల్చాల్సి వచ్చిందో మీకు అందరికీ తెలియజేసే ఉద్దేశంతో మిమ్మల్ని ఆహ్వానించడం జరిగింది. అందులో భాగంగానే 58 కోట్ల రూపాయలతో కావలి ప్రజల దాహార్తిని తీర్చేటువంటి కేంద్ర ప్రభుత్వ అనుమతులతో, రాష్ట్ర ప్రభుత్వ నిధులతో, కావలి మున్సిపాలిటీ నిధులతో 3 సంస్థలు ఏకమై కావలి ప్రజల దాహార్తి తీర్చడానికి 58 కోట్లు మంజూరు చేస్తే, ఆ మంజూరుకి జ్ఞాపకార్థంగా, కృతజ్ఞతగా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అధినేతలందరూ వచ్చి నాటి మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ గారి నాయకత్వంలో దాన్ని శిలాఫలకాన్ని ఓపెన్ చేస్తే దాన్ని ధ్వంసం చేసి ఆ పథకం వెనక 58 కోట్ల రూపాయల కుంభకోణానికి నాంది పలికి డిస్ట్రిబ్యూటర్ ఛానల్కి సంబంధించినటువంటి పైప్ లైన్లో 83 కిలోమీటర్ల పైప్ లైన్ని తగ్గించుకొని ఆ డబ్బుల్ని వేరే అకౌంట్లకు మార్చుకొని దాదాపు 13 కోట్ల రూపాయల నిధులని దుర్వినియోగం చేశారని సందర్భంగా తెలియజేస్తున్నా. అది ప్రజలకు గుర్తు రాకూడదు. కావలి అమృత పథకాన్ని ప్రజలు మర్చిపోయేందుకే ఈ పైలాన్ని కూల్చారని, దీనికి ప్రెస్ క్లబ్ని వాడి పత్రికా విలేకరులని, పాపం తెలియనటువంటి వాళ్ళని ఆశలు పెట్టి ఆలోచనల్ని డైవర్ట్ చేసి అర్ధరాత్రి పూట పైచాచికంగా పైలాన్ని కూల్చినటువంటి సంఘటన మీద పోలీసు విచారణలో వాస్తవాలు వెల్లడైతే దానిని పక్కదారి మళ్లించేస్తుంటే ఆ విషయాన్ని మీకు తెలియజేయాలనే ఆలోచనతోనే ఈరోజు ఈ పైలాన్ విషయాన్ని మీ ముందు పెడుతున్నా. కావలి మున్సిపాలిటీకి దాదాపు 27 కోట్ల రూపాయల
ఈరోజు నష్టం వాటిల్లింది. అమృత పథకం ముందుగానే ఓపెన్ అయి ఉంటే ఈరోజు ట్యాంకర్ల మీద 9.5 కోటి, ట్యాక్సీల మీద 4 కోట్లు ఈరోజు వేస్ట్ అయి ఉండేవి కాదు. అదేవిధంగా 13 కోట్లు దుర్వినియోగం అయ్యేది కాదు. ఈరోజు అప్పుల పాలైనటువంటి కావలి మున్సిపాలిటీ నెలకి 38 లక్షల రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి ఈరోజు ఉంది అంటే దీనికి గత పాలకులు చేసిన నిర్లక్ష్యం వల్ల, వాళ్ళ అవినీతి పరాకాష్ఠకు చేరినందువల్ల, వాళ్ళ అవినీతితో కావాలని ముంచినందువల్ల ఈరోజు మా ప్రజలు దారిని తీర్చుకోవడానికి కూడా ఇప్పుడు కూడా మా ఆడపడుచులు, మా అక్కలు, అదేవిధంగా మా తల్లులు రోడ్డెక్కి బిందెలతో ట్యాంకర్ల కోసం ఎదురు చూసే దుర్మార్గమైనటువంటి పరిస్థితికి దాపురించడానికి జరిగిన పరిణామం గత పాలకుడు యొక్క నిర్లక్ష్యం అని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఈ సంవత్సర కాలంలో నేషనల్ హైవే పరంగా కావలి టౌన్ అభివృద్ధి చేయటం కానీ, వాళ్ళ బైపాస్ ఏ రోడ్డు నిర్మాణం కొరకు కావచ్చు, కావలికి మధ్యలో ఉన్నటువంటి రైల్వే రోడ్డు ఉన్నందువల్ల ప్రజలకు అవసరకార్యాలు ఉన్నటువంటి గేట్లని మార్చేందుకు కానీ, R&B రోడ్డు పరంగా కావచ్చు, మున్సిపాలిటీ పరంగా కావచ్చు, పంచాయతీరాజ్ పరంగా కావచ్చు, అన్ని రంగాలను అభివృద్ధి చేస్తూ ఇప్పటికే 288 కోట్ల రూపాయల నిధులతో ఈ రోజున కావలి అభివృద్ధి పదం వైపు పరుగులెత్తుతుందని తెలియజేయడానికి చాలా ఆనందిస్తూ, రాబోయే కాలంలో 387 కోట్ల రూపాయల నిధుల కోసం కూడా ప్రభుత్వానికి నివేదికలు పంపించాం. ఇవన్నీ కూడా వచ్చినాడు కావలి కనకపట్నం కాబోతుంది, పారిశ్రామికంగా అభివృద్ధి చెందబోతుంది, దామారంలో ఎయిర్పోర్ట్ రాబోతుంది, కావలిలో BPCL ఇండస్ట్రీ కూడా కావలికి రాబోతుంటే కావలి ప్రజల స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా డెవలప్ కాబోతున్నటువంటి కావలికి స్వాగతం పలుకుతూ ఈ 1 year కాలంలో నాకు సంతృప్తినిచ్చి, ధైర్యాన్ని ఇచ్చి, నాకు ఎన్నంటి నిలిచిన నా కార్యకర్తలకి, నా సోదరులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, జనసేన, BJP, తెలుగుదేశం నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకు పోతుంది. ఈ మంచి ప్రభుత్వం ఎప్పుడు పేద బడుగు బలహీన వర్గాల కోసం పనిచేస్తుందనే విషయాన్ని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్. మా వద్ద మీ ఇంటికి కావలసిన అన్ని రకముల ఫర్నిచర్ మరియు రెడీమేడ్ డోర్లు, మూలకట్టు ద్వార బంధ్రాలు, మూలకట్టు కిటికీలు హోల్సేల్ రేట్లకే రిటైల్ గా అమ్మబడును. మీరు కోరుకున్న డిజైన్లు మీకు నచ్చిన విధంగా తయారు చేసి ఇవ్వబడును. మా అడ్రస్ పండు రెడీమేడ్ అండ్ ఫర్నిచర్ వర్క్ షాప్, పూల బజార్, విమానం మిద్దె వెనుక, కావలి. ప్రొపరేటర్ పండు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9390729479, 9505444700.